ప్రైవేట్ హాస్టల్స్ ఓనర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సొసైటీ ఆఫ్ ప్రైవేట్ హాస్టల్స్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ క్రాంతి, వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ తెలిపారు. కాకినాడ శాంతినగర్లో గల శ్రీ సాయి ఉమెన్స్ హాస్టల్ ప్రాంగణంలో సొసైటీ ఆఫ్ ప్రైవేట్ హాస్టల్స్ అసోసియేషన్ సభ్య సమావేశం జరిగింది. ప్రెసిడెంట్ క్రాంతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి వాటి పరిష్కారాలపై సమావేశం చేశారు. ఈ సందర్భంగా సభ్యులంతా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గం గౌరవ అధ్యక్షులుగా కళావతి అధ్యక్షురాలుగా, క్రాంతి కార్యదర్శిగా, సురేష్ కోశాధికారిగా, శివాజీ ఉపాధ్యక్షులుగా, వెంకటేశ్వరరావు వాకింగ్ ప్రెసిడెంట్గా, స్టాలిన్ సహాయ కార్యదర్శిగా, భవానీ కార్యవర్గ సభ్యులుగా విజయ్, పరమేష్, సత్యం, నివాస్, వీరబాబు, జయసూర్య, లక్ష్మి, అన్నపూర్ణ, విజయ్, కోపల్లి, సత్య కొట్టారిలను సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షురాలు క్రాంతి మాట్లాడుతూ ప్రైవేట్ హాస్టల్స్ ఓనర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు అసోసియేషన్ కృషి చేస్తుందని తెలిపారు. వాకింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ మాట్లాడుతూ అసోసియేషన్ సభ్యులంతా ఐక్యంగా పనిచేసే హాస్టల్స్ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగరంలో గల 50కి పైగా హాస్టల్ ఓనర్స్ హాజరయ్యారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు క్రాంతి. ఈరోజు సోఫో అంటే సొసైటీ ఆఫ్ ప్రైవేట్ హాస్టల్స్ ఓనర్స్ సమావేశం జరిగిందండి. ఈరోజు కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగింది. దీనిలో కీలకమైన అంశాలు ఏంటంటే హాస్టల్ ఫీజులు, పిల్లలు సరిగ్గా లేకపోవడం, పిల్లలతో పడే ఇబ్బందుల వల్ల ఓనర్స్ అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఫీజులు కూడా హాస్టల్ కరెంటు బిల్లుల గురించి అయితే, బిల్డింగ్ అద్దెల గురించి అయితే ఇవన్నీ కూడా అందరం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. దీనివల్ల అందరం కలిసి కూర్చొని చర్చించుకోవడం జరిగింది. ఇప్పుడు కొత్త కమిటీని ఎన్నుకున్నారు. తర్వాత అందరం కలిసి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అందరినీ కలిసి కూర్చొని మాట్లాడుకుని తీసుకుందాం. ప్రభుత్వ అధికారులని రాజకీయ నాయకులు అందరినీ కలిసి వాళ్ళకి కూడా అంటే ప్రోటోకాల్ ఉంటుంది కదండి, వాళ్ళకి కూడా వెళ్ళి కలిసి ఆ సమస్యలన్నీ వారికి కూడా వినిపించి, అలాగే లా అండ్ ఆర్డర్ వాళ్ళకి కూడా వెళ్ళి కలిసి వద్దామని అనుకుంటున్నాను. అందరం కలిసి ప్రైవేట్ హాస్టల్స్ ఫీల్డ్లో ఉన్న సమస్యల గురించి చర్చించడం జరిగిందండి. అద్దెల విషయం అయితే ఏంటి, కరెంటు బిల్లుల విషయం, పిల్లల ఫీజుల విషయాల గురించి అన్ని చర్చించి దీని మీదట ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో రాజకీయ నాయకులకి, ప్రభుత్వ అధికారులకి తెలియజేసి వాళ్ళ సహాయ సహకారాలు కోరాలని చేస్తున్నాం. కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందండి. వాళ్ళతో కలిసి ముందుకెళ్తాం. హాస్టల్ ఫీల్డ్లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటాం సార్. నమస్తే.